చూసిండ్రా చదువుకున్న పిల్లలు రోడ్డు కటుపక్క ఇటుపక్క నిలబడి కూసోని ఏం చేస్తున్నారో పరీక్షలు రాస్తున్నారు. నేటి బాలలే రేపటి పౌరులు అన్నట్టు వీళ్ళే మన భవిష్యత్ భారతదేశ నిర్మాతలు. దేశ గతిని స్థితిని మార్చే శక్తి కలిగిన జంజీ యువత. బీహార్ రాష్ట్రం సివాన్ జిల్లాలో జరిగింది ఈ పరీక్ష. చదువుల తల్లి సరస్వతి ఒగ్గి తీరుగా రోడ్డు మీదకి వచ్చింది. ఎందుకు ఇట్లా జరిగింది, ఎవల తప్పు, అసలు ముచ్చటేంది అంటే బీహార్ రాష్ట్రం కనీసం కూర్చునేతానికి బెంచీలు లేవట, పరీక్షలు రాసేతానికి హాలు లేవట. అందుకే పంతులు పిల్లలను రోడ్డు పక్క అటు కొంతమందిని ఇటు కొంతమందిని దూరం దూరం నిల్చోబెట్టి కూసోబెట్టి పరీక్ష పేపర్లు వంచుకుంటే ఎగ్జామ్ పెట్టిండ్రు. యథా రాజా తదా ప్రజ అన్నట్టు సర్కారుకు తగ్గట్టు సార్లకు తగ్గట్టు పిల్లలు అన్నట్టు శ్రద్ధగా పరీక్షలు రాస్తున్నారు. రై రై అని బండ్లు కార్లు నడుపుతున్నా కూడా ఏకాగ్రతతోని ఎగ్జామ్ రాస్తున్నారు. ఈ వీడియోలు ఎవరు తీసిండ్రో ఏమో గానీ సోషల్ మీడియాలో పెట్టంగానే పొట్టు వైరల్ అవుతున్నాయి. డిజిటల్ చదువులు, స్మార్ట్ క్లాసులు, ఏఐ టెక్నాలజీతోని బయట దేశాలు రవ్వడిగా డెవలప్ అవుతుంటే మన దేశం గీ తిరుగున్నది. వాహనాల రద్దీ, జనం రాకపోకల మధ్య ఆ పిల్లలు ఎంతో ఏకాగ్రతతోని పరీక్ష రాస్తుండడం చర్చనీయాంశంగా అయింది. సర్కార్ బడులలో చక్కదనం లేదని ప్రైవేట్ బడులు, కాలేజీలు, కోచింగ్ సెంటర్లకు పంపుతీగో గిట్లున్నది వ్యవహారము. పెద్ద పెద్ద చదువులు చెప్పే సర్కార్ కాలేజీలలో సీట్లు కొట్టేతానికో, సర్కార్ నౌకర్లు కొట్టేతానికో బీహార్లో కోచింగ్ సెంటర్లు పిల్లలను గీ తీరుగా పరీక్షలు రాయిస్తుందట. ఇటు పిల్లలు కూడా మాకు ఇది మస్తు కష్టం అన్నట్టు తిప్పల పడకుండా శ్రద్ధగా పరీక్షలు రాస్తున్నారు. అందుకే చాలా మంది మన దేశంలో చదువుల చక్కతనం గింత ఘోరంగా తయారైందని అంటుర్రు. చదువులకు కావాల్సిందే సౌకర్యాలు కాదు, గట్టి శ్రద్ధ ఉండాలి అని ఇంకొందరు అంటుర్రు. ఎవలేమన్నా ఎట్లన్నా గిసొంటి వీడియోలు బయట దేశాలలో చూస్తే భారతదేశం పరువే పోతుంది. కాబట్టి చదువులను రోడ్ల మీదకి ఎక్కియకుండా ఉండే గట్టి చర్యలు తీసుకోవాలని అంటుర్రు దేశం మీద ప్రేమున్నోళ్ళు. సిరిసిల్ల అంటే నేతన్న, నేతన్న అంటే సిరిసిల్ల. జాతీయమే కాదు అంతర్జాతీయంగా పేరు సంపాదించిన సిరిసిల్ల పిల్లగాడు అదే చేనేత కళారత్న అవార్డు పొందిన నల్ల విజయ్ ఇంకో ఇచ్చంత్రం చేసిండు. అవి చూడుండ్రి, మాజీ మంత్రి కేటీఆర్ సార్ ఇప్పి చూపిస్తున్న చీర ఎట్లున్నది, దగదగ మెరిసిపోతున్నదిలే, కడక్ కడక్ చమక్ చమక్ అంటున్నది. 2 గ్రాముల బంగారం 2 గ్రాముల వెండితోని ఈ చీరనేసిండట. అబ్బా, చూసేదానికి 2 కళ్ళు సరిపోతలేవు అన్నట్టే ఉన్నది కదా. ఆడోళ్ళు గనక దీన్ని చూసి కాయసుపడి ఎన్ని కట్టల రూపాలైనా ఓసి కొంటే మంచిగుండ అనుకుంటారు కావచ్చు. బంగారం వెండి పూతలు చీర మీద డిజైన్ల తీరుగుండేటట్టు నేసిండట. సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ సారే కాబట్టి సార్ చేతుల మీదుగా ఈ చీరను ఓపెనింగ్ చేయించాలని కాయసు కొద్దిగో ఇట్లా ప్రపంచానికి చూపెట్టిండు. ఆడున్న బీఆర్ఎస్ పార్టీ లీడర్లంతా ఈ చీరను తీసుకొని వాళ్ళ ఇంటోళ్ళకి ఇస్తే ఎంత మురిసిపోతారో ఏమో అని మనసులో అనుకుంటా వాళ్ళే సంబరపడ్డరు. నల్ల విజయ్ అన్న ఇసొంటి ఎన్నో చేసి ప్రపంచంలోనే గొప్ప పేరు సంపాదించిండు. ఇసొంటి ఇంకా తయారు చేసి మన తెలంగాణ పేరును ఎవరెస్ట్ అంత ఎత్తుకు తీసుకుపోవాలని కోరుకుందాం. ఏమంటారులా, అంతేగా?